ముదిరిపోయిన బీరకాయ ఉంటే చాలామంది పడేస్తారండి. లేకపోతే దాన్ని మనము ఎండబెట్టేసుకుంటే అప్పట్లో ఒళ్ళు తోముకోవడానికి, కాళ్ళు తోముకోవడానికి వాడేవారండి. ఎక్కువగా కాళ్ళు తోముకోవడానికి వాడేవారు. ఇప్పుడైతే కనుక అవి పడేస్తారు. మనమైతే కనుక ఈ ముదిరిన బీరకాయ పీచు తీసేసి అట్లు చేస్తే బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక బీరకాయ అయితే పడేస్తాము, ఎక్కువ 1 కేజీ బీరకాయలు కూడా ముదిరినవే తెస్తే ఏం చేస్తాం? అందువల్లే అట్లు చేయాలని అనుకున్నాను. ఈ ముదిరిన బీరకాయ చూడండి ఎంత పీచు ఉందో. ఈ పీచుని అంతా శుభ్రంగా బీరకాయ బయట చెక్కు తీసేసి ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టుకొని దాంట్లో సాల్ట్ కూడా వేసి బాగా ఉడికిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. మామూలుగా అయితే బీరకాయలో మనము బియ్యం ఇందులోనే వేసిస్తాము, కానీ ఇదైతే బాగా పీచు వస్తుంది కాబట్టి నేను బియ్యాన్ని వేరేగా నానబెట్టుకున్నాను. తర్వాత ఏం చేయాలి అంటే ఈ బీరకాయ శుభ్రంగా మిక్సీ చేసేస్తే బయట పీచు అనేది వస్తుంది. పీచు మామూలుగా రాదండి. అప్పుడు మనం కొంచెం వడపోసుకోవాలి. వడపోసుకుంటే పీచు అంతా పైన ఉండిపోతుంది. అలా చేసుకోవాలి. చూడండి ఎంత పీచు ఉందో, పిండినా కూడా పీచు వస్తుంది. తర్వాత మనం వడపోసుకున్న దాంట్లో చూడండి ఎంత పీచు అనేది వచ్చింది. ఈ పీచుని పక్కన పెట్టుకుంటాము. ఈ మనము వడపోయిగా మిగిలిన మిశ్రమంలో నానబెట్టిన బియ్యాన్ని వేరేగా మిక్సీ చేసుకొని అందులో కలుపుకోవాలండి. ఇదిగోండి బియ్యాన్ని నానబెట్టుకున్నాను, అందులోన మిక్సీ చేసుకొని పెట్టుకోవాలనేసి మిక్సీ చేస్తున్నానండి. మిక్సీ చేసేసి అందులో కలిపేస్తానండి. కలిపేస్తే బాగుంటుంది. ఇందులో సాల్ట్ వేసేసుకుంటే మనం తక్కువ నీళ్ళు వేసుకుంటే అయిపోతుంది. ఇగోండి ఈ మిశ్రమాన్ని కూడా ఆ మిశ్రమంలో కలిపిస్తాను. ఈ బియ్యం మిశ్రమము మరియు ఉడకపెట్టిన బీరకాయ మిశ్రమం శుభ్రంగా కలిసిపోవాలండి. కలిసిపోయిన తర్వాత బియ్యం మిశ్రమం ఎక్కువగా వేస్తే దోశలు గట్టిగా వస్తాయి, కానీ పలుచగా వస్తాయి. ఇది కూడా పలుచగానే వస్తాయండి దోశలు, కాకపోతే చాలా స్మూత్గా వస్తాయండి. బియ్యం ఎక్కువ వేస్తే కొంచెం గట్టితనం వస్తుంది. అలా లేదు అంటే ముందు రోజు నానపెట్టాలి. కానీ నేను అనుకోకుండా అప్పటికప్పుడు చేశాను కాబట్టి బియ్యాన్ని తక్కువే వేసానండి. చూడండి అట్టు వేసేటప్పటికి ఎలా జారిపోతుందో. దానిపైన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. అంటే మనకి ఇంకా ఇలా చేసుకుంటే మనకి కర్రీ అవసరమే ఉండదండి. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని జాగ్రత్తగా తిరగవేసుకుంటామండి.